చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అంతా బాగుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒక్కడే డిప్యూటీ సీఎం అని మీరందరూ అనుకున్న సమయంలో లోకేష్ గారిని 6 నెలలు కూడా గడవక ముందే ఆయన డిప్యూటీ సీఎం చేయాలని దాదాపుగా పార్టీలో 80% ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి, మీరేం మాట్లాడతారు చెప్పండి. ముందు మీకు నెంబర్ వన్ ఛానల్ వారికి మరియు అక్కడ అన్నయ్య రామన్నయ్యకి అభినందన తెలియజేస్తున్నానండి. ఈ విషయంలో ఒక డిబేట్ పెట్టి 10 మందికి తెలియజేయాలనేది చాలా సంతోషంగా ఉంది. మా కోరికలు మీ ద్వారా బయట రావడం అనేది నిజంగా మా ఆవేదన కానీ ఏదైనా సరే బయట రావడం అనేది చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం అనేది ఇంత ఘన విజయం సాధించింది అని అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు యొక్క సపోర్ట్ అండి. ఆయన ఎంత బలంగా ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద ఆయన చేసిన మాటల దాడి ఎంత తీవ్రంగా ఉందో, తెలుగుదేశం వాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటికి వచ్చే స్థితిలో లేని టైంలో స్వయంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మా నాయకుడు లోపల మగ్గిపోతున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పని రక్కేసుకొని రాష్ట్రంలో ఎన్నో విధ్వంసాలు చేసుకోవాల్సిన సందర్భంలో కూడా ఎవడికి వాడు నిమ్మక నీరెత్తినట్టు ఇంట్లో కూర్చొని భయంతో ఉన్న సమయంలో నేనున్నాను అని చెప్పని భరోసా ఇచ్చి బయటికి వచ్చేదాకా ఆయన అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం కానీ మాటలు దాడి, అలానే ఆ ప్రభుత్వం యొక్క తీరు మీద ఆయన ఎంత ఎదురు దాడి చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ప్రతి ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మేనే అయిపోయారు. ఈయన నమ్మితే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటది అని చెప్పని కేవలం ఈ మాట అండర్లైన్ చేసుకోండి, రాష్ట్ర ప్రజలు కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటలను మాత్రమే నమ్మారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు మాత్రమే వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అలానే ఈయనకి తోడు నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్ట్ ఉండటం అనేది ఇంకా వీళ్ళందరూ కూడా చాలా భరోసా వచ్చి ముందుకు వచ్చారు ప్రజలందరూ కూడా ఓట్లు వేయడానికి. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఎంతో ఘన విజయం సాధించి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం, రామన్నయ్య గారు అన్నారు డిప్యూటీ సీఎం అనేది లేనే లేదు, మేము పెట్టమని చెప్పారన్నారు. అది నిజమే, డిప్యూటీ సీఎం అనేది కాబట్టి ప్రభుత్వం నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమాభిమానాలు ఉంటే జీవో పాస్ చేయాలి. వాస్తవంగా అది చేయలే. అయినా అక్కడ కూడా స్థానికంగా ఉన్న చాలా మంది జన సైనికులు చాలా కార్యాలయాల్లోకి వెళ్ళి ఫోటోలు వీళ్ళు స్వయంగా ఇచ్చి, అంటే నాకు తెలిసిన సందర్భం చెబుతున్నానండి, స్వయంగా ఇచ్చి పెట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంకటరెడ్డి చంద్ర గారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నిజంగా నాకు కూడా తెలియదు ఈ విషయం మీరు చెప్పేదాకా. అంటే ఒక మీడియా అంటూ లేకపోవడం అంటారు కారణం. ఇప్పుడు జనసేన పార్టీకి ఒక మెయిన్ మీడియా ఉంటే ఇది ఎప్పుడో వెలుగులోకి వచ్చేది కదా, ఇప్పుడు మీరు చెప్పేదాకా నిజంగా నాకు కూడా తెలియదు. లేదు, ఎందుకంటే కింద స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి, కింద జరిగితే ఈ విషయాలు మాకు తెలుసు కాబట్టి ఇది మా బాధాకరమే. అది మనసులో ఉంచుకున్నాం. ఏంటండి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ డిబేట్ సందర్భంగా నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాహాటంగా ప్రకటించారు నా ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాల్సిందే అని. కానీ ఇప్పుడు ఈ నాయకులు చెబుతున్న విషయం ఏంటంటే ఇంతవరకు దానికి జీవోనే ఇవ్వలేదు కాబట్టి ఏ ఆఫీసులు కూడా పెట్టట్లేదు, మాలాంటి వాళ్ళం పోయి మేము గొడవ పెడితే పెడుతున్నారంటారు. నిజమేనంటారు అది? అది 100% నిజమండి. చంద్రబాబు స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించినా సరే, ఆ విషయం చెప్పినా సరే చాలా కార్యాలయాల్లో ఇదే స్థితిలో అయితే లేరు. అది జీవో అడుగుతున్నారు. అది రామన్నయ్య గారికి ఈ విషయంలో నేను పూర్తిగా సపోర్ట్ గా ఉంటాను. అయితే ఇది నాకు ఎందుకంటే చాప కింద నీరులాగా తెలుగుదేశంలోను పార్టీలో ఒక వర్గం గట్టిగా డిప్యూటీ సీఎం మరొక లోకేష్ గారిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నారని నిజం. కేవలం వాళ్ళ యొక్క స్వలాభం కోసం, కూటమి యొక్క విచ్ఛిన్నం కోసం చేస్తున్నారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ముఖ్యంగా మహాసేన రాజేష్ 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు నుంచున్నాడు. ఆ దౌర్భాగ్యుడు విఘ్నత అసలు విశ్వాసం లేని వ్యక్తి మహాసేన రాజేష్. అతను ఒక స్థాయికి వచ్చేదాకా జనసేన వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇంకో పొరుగు రాష్ట్రంలో ఎక్కడైతే జనసేన ఫాలోయర్స్ ఉన్నారో
ఆర్థికంగా అతనికి ఎంత సపోర్ట్ చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు మొత్తానికి తెలుసు. ఈరోజు ఒకసారి బండి చంద్ర ఈరోజు ఒకటి ఏంటంటే జనసేన మహాసేన రాజేష్ లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు అనే విషయం రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. అతను ప్రకటిస్తున్నా కానీ వీళ్ళు ఖండించలేదంటే కారణం అది వీళ్ళ దగ్గర నుంచే పీలర్ వదులుతాడని అనుకోవచ్చా మీరు? వెనక నుంచి గట్టిగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇతని చేత వాయిస్ ఇప్పిస్తున్నారు అనేది నిజం తెలిసిపోతుందండి. అయితే మహాసేన రాజేష్ 21 సీట్లు ఒక్కరు కూడా గెలిపించొద్దని ప్రకటించిన వ్యక్తిని ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు 21 సీట్లు మరి ఒకటి ఇవన్నీ కరెక్టే ఓడించమని చెప్పిన తర్వాత పార్టీలు ఎలా కొనసాగి పొత్తు యొక్క విధి ఏముంది అక్కడ? ఇవన్నీ తెలిసి కూడా ఆ జిల్లా జనసేన నాయకులు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ గాని ఎందుకని ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు? ఎందుకు అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు? కారణం ఏమై ఉంటుంటారు? 21 సీట్లు ఓడించమని చెప్పంటే అతని యొక్క సొంత నియోజకవర్గంలోనే అతను ఓడించలేకపోయాడు. అంటే అతను అన్ఫిట్ క్యాండిడేట్, అతను ప్రజల్లో ఆధారం లేదు, కేవలం జన సైనికుల మీద ఆధారపడి బతికాడు ఆ టైంలో. జన సైనికులు అంటే ఈ పిచ్చి వాళ్ళండి, ఎవరైతే సపోర్ట్ గా మాట్లాడితే ఇంత మాట్లాడారంటే పవన్ కళ్యాణ్కి ఇక ఇంతే చేసుకుంటారు, అసలు ఒళ్ళంతా పూసేసుకుంటారు. ఈ దీంతో అతను పెరిగి మళ్ళీ తిరిగి కాటేయాలని చెప్పని చూడటం అనేది చాలా దౌర్భాగ్యం. అయితే ఇతని వెనక ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఎంతమంది చేసినా ఒక పక్కన మీడియా నుంచి అతను ఏబిఎన్ రాధాకృష్ణ ఒకటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కూటమిలో విచ్ఛిన్నం కోసం. ఏది డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని అనౌన్స్మెంట్ చేయాలని చెప్పని. మరి ఇప్పుడు కాదండి, చాలా మంది మేధావులు, రాజకీయ మేధావులు కలిసి పన్నుతున్న కుట్రలో భాగం అయితే ఇది పవన్ కళ్యాణ్ ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఇది మరొకటి ఏంటంటే మన ఛానల్ కూడా సరికొత్త కార్యక్రమం ప్రారంభించాం. మా వయసు మేమంటే మేము సామాన్యుల కోసం పనిచేస్తున్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా సామాన్యుల కోసం ఆయన పోరాడుతున్నారు కాబట్టి మేము కార్యక్రమం కొత్తగా ప్రసారం చేయడం జరిగింది. మన ఒక ఛానల్ చూసి బాధ కలిగి, సంక్రాంతి రోజు మీరు చూసే ఉంటారు, వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ అని. దాంట్లో కూడా మనం చెప్పాం ఇవాళ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉంది, అసలు డిప్యూటీ సీఎంకి అధికారాలు లేవా, ఎందుకు ఆ ఛానల్ అట్లా దుమ్మెత్తిపోస్తుంది, మరి అధికార కూటమిగా ఉండి కూడా ఎందుకు చంద్రబాబు గారు కానీ వీళ్ళెందుకు మాట్లాడలేదు అంటే దీని వెనకాల తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తిగా ఛానల్కు ఉందా అని మనం ప్రసారం చేయడం జరిగింది. వేలాదిగా నాకు తెలిసి సుమారుగా 1 లక్ష మంది పైగా వెళ్ళిపోవడం, మన ఛానల్కి కూడా వందలాది కాల్స్ రావడం. మీరు చెప్పింది కరెక్ట్ అండి, మీ వాయిస్ కరెక్ట్ అన్నారు. సరే, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని కనీసం జనసేన నాయకులు కూడా అఫీషియల్గా ఎందుకు దీన్ని ఖండించలేకపోతున్నారు? కారణం ఏమై ఉంటుంది? నేను చెప్పొచ్చో తెలియదు కానీ ఈ మీడియా పరంగా చాలా మంది లోపాయికారిగా తెలుగుదేశం తొత్తులైపోయారండి. చాలా మంది తొత్తులుగా బతుకుతున్నారు అక్కడ. దానికి ఇంకా ఎవడేం చెప్పగలుగుతారు? ఏదైనా పదవులు పోతాయి, పదవి ఆశ అంతే. పదవి తెలుగుదేశం వాళ్ళు చెప్తేనే పదవులు వస్తున్నాయి అనే ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు. పొద్దున్న లేచి నుంచి తెలుగుదేశం లీడర్లతో తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎలక్షన్ లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పక ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి పొద్దున్నే పౌడర్ పూసుకొని తలదూకొని వాళ్ళు ఎలా ముందుకెళ్ళి కూర్చున్న నాయకులు అందరూ ఈ రోజు లీడర్లుగా చలామణి అవుతున్నారు. మరి దానికి ఏం చేయాలి? ఇంకా చర్యలు తీసుకోవాల్సిన విషయం ఇదంతా. సరే, ఈ విషయంలో మన దాసరి రాము గారు ఒకసారి మీరు మిమ్మల్ని లైన్ లో తీసుకున్నాం. దాసరి రాము గారు